ప్రభునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు తపస్సు కాలము 3వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాము. ఈ 3వ ఆదివారములో భగవంతుడు తల్లి శ్రీసభ ద్వారాగా మనకు అందించినటువంటి 3 పట్టణాలు కేంద్ర అంశం ఏంటంటే, ముఖ్యమైన అంశం ఏంటంటే 2 విధాలుగా ఉంది. ఒకటేమో భగవంతుని యొక్క అపారమైన అనంతమైనటువంటి ప్రేమ, కరుణ, కృప, దయ, క్షమాపణ. ఇంకొక విధంగా మానవుని యొక్క మారు మనసు, పశ్చాత్తాపము, ప్రాయశ్చిత్తము, పాప క్షమాపణ పొందటం, దాన్ని మెతనోయియా అని పిలుస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 3 దివ్య గ్రంథ పట్టణాలు కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం మొదటి పట్టణాన్ని ధ్యానం చేసుకోవడానికి ప్రయాసపడదాం. మొదటి పట్టణంలో బిడ్డలారా, సహోదరి సహోదరులారా, భగవంతుని యొక్క అనంతమైన ప్రేమ, కరుణ, కృప, జాలి, దయ, కనికరమును ఇశ్రాయేలు ప్రజల మీద భగవంతుడు కురిపిస్తూ ఉన్నాడు. ఈనాడు మొదటి పట్టణంలో నిర్గమకాండం 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, మరియు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనం చూసినట్లయితే, భగవంతుడు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్ట్ దేశంలో వారు పడుచున్నటువంటి బాధల్ని, కష్టాలని, శ్రమలను, వారు పొందేటువంటి బానిసత్వపు బ్రతుకులను చూసి దేవుడు వారి మీద జాలిపడి కరుణ చూపించి వారిని విడిపించడానికి నిర్ణయం చేసుకున్నాడు. బానిసత్వం నుంచి విడుదల చేసి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసినటువంటి పాలు తేళ్లు ప్రవహించే పాలస్తీనా దేశానికి తీసుకురావడానికి నిర్ణయం చేసుకుని మోషే ప్రవక్తను ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. మోషే ప్రవక్తను ఎన్నిక చేసుకుని వారిని నడిపించడానికి, వారిని పాలస్తీనా దేశానికి తీసుకురావడానికి మోషేని ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు మనుషుల పొల దగ్గర. మోషే ప్రవక్త మిద్యాను దేశం నుంచి ఉన్నటువంటి యిత్రో అనేటువంటి ఒక యాజకుడి దగ్గర గొర్రెలు కాస్తూ, అతనికి అల్లుడైనటువంటి సందర్భంలో ఈ సీనాయి పర్వతం పరిసర ప్రాంతాల్లో తన మామగారి యొక్క యిత్రో గొర్రెలను కాసుకుంటున్న సందర్భంలో ఆ కొండ మీద మండుచున్న పొద ఒకటి దర్శనమిచ్చింది మోషే ప్రవక్తకి. మోషే పరుగున ఆ మండుచున్న పొద దగ్గరికి పరిగెడితే భగవంతుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మోషేను ఎన్నిక చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ నుంచి విముక్తి చేయమని, బానిసత్వం నుంచి విడుదల చేయమని అని ప్రభువునికి నాకు ప్రార్థన చేసి ఉన్నారని చెప్పని మోషేతో పలికి, మోషే నీవు ఈజిప్ట్కి వెళ్ళి వారిని విడిపించుకు తీసుకురా, బానిసత్వం నుంచి వారిని విడిపించుకు తీసుకురా అని మోషేను ఎన్నిక చేసుకుంటున్నాడు. అప్పుడు మోషే అంటూ ఉన్నాడు, ప్రభు నేను వాళ్ళ వద్దకు వెళ్ళి పలానా దేవుడు పంపించాడు అని చెప్పాలి కదా, వాళ్ళు మీ పేరు అడుగుతారు, ఏమని సమాధానం చెప్పాలి ప్రభు అని అడిగితే, అప్పుడు యావే దేవుడు మొట్టమొదటిసారిగా తన పేరును స్పష్టం చేస్తున్నాడు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి. యావే దేవుడు తన పేరును స్పష్టం చేస్తున్నాడు మోషే ప్రవక్తకి. ఏమంటున్నాడు ఆయన? నేను ఉన్నవాడను అంటూ ఉన్నాడు ఆయన. నేను ఉన్నవాడను, అయాముహు అయాం, నేను ఉన్నవాడు అనేటువంటి పేరుని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా భూదిగంతాల వరకు కూడా ఇది నా పేరే, ఇదే పేరు మీద ప్రజలందరూ కూడా నన్ను పిలుస్తారని చెప్పని 50 మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ నేను ఉన్నవాడును, అయాముహు అయం అనేటువంటి ఆ భగవంతుడి యొక్క పేరుని మనం కొంచెం ఆలోచన చేస్తే కనుక, భగవంతుడు అయాముహు అయాం అంటే ఏంటి? నేను ఉన్నవాడను. అయాముహు అయాం అంటే నిన్న, నేడు, నిరంతరము కూడా ఏకరీతిగా ఉండేవాడే మన దేవుడు. భగవంతుడికి భవిష్యత్తు కాలం అని కాదు, భూతకాలం అని కాదు, భగవంతుడికి ఎప్పుడు కూడా వర్తమాన కాలమే. ఈ లివ్స్ ఇన్ ద ప్రజెంట్. నిన్న, రేపు ఈ 2 కూడా భగవంతుడికి ఏకరీతిగా సమానంగానే ఉంటూ ఉన్నాయి. అంటే 1000 దినములు దేవునికి ఒక రోజుతో సమానం. కాబట్టి ఇక్కడ గాడ్ లివ్స్ ఇన్ ద ప్రెసెంట్ టెన్స్, గాడ్ లివ్స్ ఇన్ ద ప్రెసెంట్ సిచ్యువేషన్. ఆయన నిన్న జీవించడం కానీ, రేపు జీవించడం కానీ ఆయనకు ఉండదు ప్రియులారా. కాబట్టి ఈ పేరుకు అదే అర్థము. కాబట్టి ప్రియులారా, ఈ రోజు ప్రియులారా, మొదటి పదం ద్వారా మనం నేర్చుకుంటే అంటే, ఇశ్రాయేలు ప్రజలను మోషే ప్రవక్త విడిపించి, బానిసత్వ సంఖ్యల నుంచి విడిపించి, అనేక అద్భుతాలు చేసి ఆయన ఎడారి గుండగా నడిపించుకుని వచ్చిన క్రమంలో ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద, భగవంతుడి మీద గొలుగుతూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు. కూడా వెనుకాడకుండా సిద్ధపడుతూ ఉన్నారు.
మోషేని చంపేద్దాం, అనవసరంగా మోషే ఇక్కడ మనం తోడుకొని వచ్చాడు, ఇక్కడ తీసుకుని వచ్చాడు, మన దగ్గర నీళ్లు లేక, ఇక్కడ ఆహారం లేక అలమడిపోతూ ఉన్నాం, బాధలు పడిపోతూ ఉన్నాం, కాబట్టి మోషేని చంపేద్దామని చెప్పని మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, అప్పుడు మోషే ప్రభుని ప్రార్థన చేశాడు, దేవా, ఈ ఇశ్రాయేలు ప్రజలు నా మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నీ మీద కూడా గొడుగుతూ ఉన్నారు, సణుగుతూ ఉన్నారు, నన్ను ఏమి చేయమంటావు ప్రభు అని చెప్పని మోషే ప్రార్థన చేస్తే యావే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మోషే 12 మంది తెగల నుంచి ఇద్దరేసి పెద్దలు చొప్పున, అదిగో నేను చూపించాడు కొండగా వెళ్ళు, అక్కడ ఒక పెద్ద బండ అవుతుంది, ఆ రాయితో నేను నిలబడతాను, ఆ బండను నేను నుంచుంటాను, ఆ బండను నీ చేతున్నటువంటి కర్రతో దాన్ని కొట్టు, అక్కడి నుంచి కూడా జీవజలనదులు పుడతాయి, ఇశ్రాయేలు ప్రజలు తాగటానికి, వారి పశుపక్షాదులు తాగటానికి అక్కడ సెలయేరు పుడుతూ ఉంది, నదులు పుడతాయి అని చెప్పని మోషేతో చెప్పాడనమాట భగవంతుడు. మోషే దేవుడు చెప్పినట్టుగాని పెద్దలు తీసుకుని వెళ్ళి ఆ రాయిని తన కర్రతో కొడితే నదులు ప్రవహించే రాతి నుంచి, బండరాయి నుంచి. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ రాయిని భగవంతుడు కొట్టమని కానీ మోషే కొడితే నదులు పుట్టాయి, నీరు పుట్టింది, పశువులు కూడా తాగారు, మనుషులందరూ కూడా తాగారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకని ఆ ప్రదేశానికి యావే దేవుడు మాసా మెరీబా అనే పేరు వచ్చేలా చేశాడు. అంటే ఏంటి? దేవుడిని శోధించారు వాళ్ళు, దేవుడిని పరీక్షించారు వాళ్ళు, దేవుడి మీద గొనిగారు వాళ్ళు, దేవుడి మీద సణిగారు వాళ్ళు అందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలు. అందుకని ఆ ప్రదేశానికి మాసా మెరీబా అనే పేరు వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మరి రెండవ పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాం, రెండవ పట్టణంలో ప్రవేశిస్తూ ఉన్నాం. ఇక్కడ పునీత పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో స్పష్టం చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 10వ వచనం నుంచి 12వ వచనం వరకు ఏమంటున్నాడు పునీత పౌలు గారు? కొరింథీ ప్రజలకి ఒక చక్కటి పిలుపునిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఏమంటున్నాడంటే పౌలు గారు కొరింథీ ప్రజలతో, ఇదిగో కొరింథీ ప్రజలారా, మీరు గతాన్ని చూసి గుణపాఠం నేర్చుకోండి, మన పూర్వీకుల నుంచి మీరు చక్కగా గుణపాఠం నేర్చుకోండి, ఆధ్యాత్మికమైన పాఠాన్ని నేర్చుకోండి. ఎందుకని? మనమందరం కూడా వాళ్ళలాగానే ఒకే రొట్టె తిన్నాం, ఒకే రొట్టె తింటున్నాం, వాళ్ళందరూ మన్నా భోజనాన్ని సమానంగా స్వీకరించారు. అక్కడ మోషే ప్రవక్త ఏ విధంగా బండ నుండి నీరు రప్పించాడో యావే ప్రభువు యొక్క అద్భుతం ద్వారాగా, ఆ బండ, ఆ శిల, అది ఒక ఆధ్యాత్మికమైన శిల, ఆ ఆధ్యాత్మికమైన శిలే మన యేసుక్రీస్తు, మన ప్రభువు, మన రక్షకుడు అని ఇక్కడ పౌలు గారు స్పష్టం చేస్తున్నారు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి దేవునికి పరీక్ష, దేవుని మీద సణుగుడు, దేవుని మీద గొడుగుడు, దేవుని విమర్శించడం, ఇవన్నీ కూడా మీరు చేయకుండా వినయముతో, విధేయతో, తగ్గి మనసుతో క్రీస్తు ప్రభు మీద అనంతమైన విశ్వాసంతో, నమ్మకంతో జీవించాలని చెప్పని పునీత పౌలు గారు కొరింథీయులకు సూచనలు ఇస్తూ ఉన్నాడు. వారికి ఆధ్యాత్మిక ప్రభావం చేస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, తర్వాత మిగతా మూడో పట్లకు మనం ప్రవేశిస్తూ ఉన్నాం, సువిశేషంలోకి వచ్చేస్తూ ఉన్నాం. సువిశేషం లూకాసు సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈ రోజు మనం చదువుకున్నాం. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, ఏంటి ఈ రోజున 13వ అధ్యాయం 1వ వచనం 9వ వచనం వరకు అంటే మనం గమనించిన విషయం ఏంటంటే, ఈ సువిశేషాన్ని ధ్యానించే ముందు ఒక ముఖ్యమైన ఒక విషయం కూడా మనం ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటో విషయం అంటే, యేసు ప్రభువు యొక్క 3 సంవత్సరాల సువార్త పరిచర్య జీవితంలో ఆయన 4 సందర్భాల్లో 4 వ్యక్తుల ద్వారాగా, 4 రకాలైనటువంటి వ్యక్తుల ద్వారాగా 4 ప్రశ్నలు ఆయన ఎదుర్కొంటూ ఉన్నాడు. జీసస్ ఈజ్ ఫేసింగ్ 4 క్వశ్చన్స్ బై అండ్ త్రూ సంబడి ఎల్స్. యూదుల ద్వారాగా, ధర్మశాస్త్ర బోధకులు కావచ్చు, పరిశీలి కావచ్చు, 4 ప్రశ్నలను యేసు ప్రభు ఎదుర్కొంటూ ఉన్నాడు. ఆ 4 ప్రశ్నలకి యేసు ప్రభు మాత్రం సమాధానం చెప్పరా. వాళ్ళు ప్రశ్నలు అడిగారు, యేసు ప్రభు కూడా తిరిగి వాళ్ళని ప్రశ్నించారు. ప్రశ్నకు ప్రశ్న సమాధానంగా యేసు ప్రభు వ్యవహరించారు. ఆ ప్రశ్నను స్వీకరించి ఆ సందర్భం తీసుకుని అది ఒక అవకాశంగా భావించి యేసుక్రీస్తు అక్కడ చక్కనటువంటి ఆధ్యాత్మిక ప్రసంగం ప్రజలందరూ కూడా బోధించాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి యేసు ప్రభు ఎదుర్కొన్నటువంటి 4 ప్రశ్నల్లో మొదటి ప్రశ్న ఏంటంటే, వ్యభిచారంలో పట్టుబడినటువంటి స్త్రీ అన్నమాట. రాళ్ళతో కొట్టుకుంటూ యేసు దగ్గరికి తీసుకొస్తే మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాలి, మీరేమంటారు బోధకుడా, రబాయ్ అని అంటూ ఉంటే యేసుప్రభు అంటూ ఉన్నారు. ఏమంటున్నారంటే,
ఇక్కడ ఒక సమాధానం చెప్తే ఇంకో దాంట్లో ఇరుక్కుంటాం, ఇంకో సమాధానం చెప్తే ఇంకో సమస్యలో ఇరుక్కునే అవకాశం ఉంది యేసుప్రభుకి. అందుకని యేసుప్రభు సమాధానం చెప్పకుండా మీలో వ్యభిచారం చేయని వాడు మాత్రమే, మీలో పాపం చేయని వాడు మాత్రమే ఆయన మీద మొదటి రాయి వేయాలని చెప్పని యేసుప్రభు అంటున్నాడు. సుంకం గురించిన ప్రశ్న ట్యాక్స్ పేయింగ్ టు ద సీజర్, ఈ రెండో ప్రశ్న. మరి మూడో ప్రశ్న ఏంటంటే సబ్బాతు రోజున యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులు గోధుమ పంట పొలం కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటే విశ్రాంతి దినం రోజున ఆ పంట కంకులు తెంచుకుని వాటిని శిష్యులు భుజిస్తూ ఉన్నారు, నములుతూ ఉన్నారు నోట్లో వేసుకుని. అది చూసిన పరిసరులు ధర్మశాస్త్ర బోధకులు మీ శిష్యులు సబ్బాతు రోజున చేయబడిన పని, నిషేధించిన పని చేస్తున్నారు కదా, దానికి సమాధానం ఏంటి అని యేసుప్రభు ప్రశ్నిస్తే అప్పుడు యేసుప్రభు అంటారు, ఇదిగో దేవాలయంలో అభ్యాతారు మాత్రమే, యాజకుడు మాత్రమే తినగలిగేటువంటి ఆ యోగ్యత కలిగినటువంటి యాజకుడు మాత్రమే నైవేద్య రొట్టెల్ని దావీదు తిన్నాడు, అతని అనుసరులతో ఇచ్చాడు కదా అరణ్య పాలైనప్పుడు, మరి దానికి సమాధానం ఏంటి అని చెప్పని యేసుప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. తర్వాత 4వ ప్రశ్న ఏంటంటే ఈరోజు సువిశేషం మనం వింటూ ఉన్నాం. పిలాతు గల్లీని చంపించాడు, పిలాతు గల్లీ ప్రజలను చంపించాడు. ఆ ప్రశ్న 4వ ప్రశ్న ఈరోజు మనం సువిశేషంలో ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. తీసుకుంటే ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 9వ వచనం వరకు ఈనాడు సువిశేషం చదవండి. ఆ సమయమున కొందరు గలిలయ దేశీయులు బలి సమర్పిస్తున్నప్పుడు పిలాతు వారిని చంపిన విషయంలో యేసుతో చెప్పిరి. అందుకు యేసు అటులు చంపబడిన ఈ గలిలయ వాసుల తక్కిన వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచున్నారా అదండి అక్కడ. కాబట్టి ఇక్కడ ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు మత పెద్దలు యేసు ప్రభుకి ఒక ప్రశ్న సంధిస్తూ ఉన్నాడు. ఏంటని? ఇదిగో యేసు ప్రభు, ఇదిగో బోధకుడా, పిలాతు గవర్నర్ గల్లియ యూదులను కొంతమందిని చంపించాడు, దాని నీ సమాధానం ఏంటి అని ప్రశ్న వేస్తున్నాడు యేసు ప్రభుకి. ఇక్కడ పిలాతు గురించి 2 విషయాలు మాట్లాడుకోవాలి. ఏంటంటే పిలాతుకి మత పెద్దలకి, ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులకి అసలు శక్యతే లేదు వాళ్ళిద్దరికి. పిలాతు అంటేనేమో యోధా మతస్థుడికి పడదు, యోధా మతస్థులు అంటే పిలాతుకు పడదు. వాళ్ళిద్దరి మధ్య శక్యత లేదు, వాళ్ళిద్దరి మధ్య స్నేహబంధం లేదు, వాళ్ళిద్దరి మధ్య ఒకరంటే ఒకరు పడదు, ఒకరిని ఒకరు అసహించుకుంటూ ఉన్నారు, పగా ప్రతికాలు పెంచుకుంటూ ఉన్నారు. మరి అటువంటి సమయంలో ప్రియబిడ్డలారా, సహోదరులారా, అప్పుడు వాళ్ళిద్దరు పదశత్రులు ఉన్నప్పుడు ప్రియబిడ్డలారా యేసు ప్రభుకి ప్రశ్న సంధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పిలాతుకును యోగా మత పెద్దలకి, ధర్మశాస్త్ర బోధకులకి, పరిసయ్యులకి ఎందుకని వైరం ఉంది, ఎందుకని ప్రజాప్రతీకరణ ఉంది, వాళ్ళిద్దరు కూడా ఎందుకని శక్తిగా లేకపోయారు అని ఆలోచిస్తే కనుక దానికి బలమైనటువంటి 3 కారణాలు ఉన్నాయి ప్రియబిడ్డలారా. మొదటి కారణం ఏంటంటే ప్రియబిడ్డలారా, మనం చూస్తూ ఉన్నాం కదా, పిలాతు యోగా మతం అంటే గౌరవం లేకుండా ఉండేవాడు. యోగా మతాన్ని గౌరవించేవాడు కాదు పిలాతు, యోగా మతాచారాన్ని గౌరవించేవాడు కాదు పిలాతు, యోగా చట్టాన్ని గౌరవించేవాడు కాదు పిలాతు. అసలు యోగా మతం అంటేనే పిలాతుకి పడదు, ఇది మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగానే అటువంటి ఆలోచన ఉన్నటువంటి, అటువంటి విధానం ఉన్నటువంటి ఈ పిలాతు ఏం చేశాడంటే ఒకనొక సమయంలో యెరూషలేము పవిత్రమైన దేవాలయంలో ప్రియబిడ్డలారా, సహోదరులారా, రోమీయులు పూజించేటువంటి అన్య దేవతలు, అన్య దేవుళ్ళ ప్రతిమలను, ఫోటోలను పవిత్రమైనటువంటి యెరూషలేము దేవాలయంలో పెట్టించాడు పిలాతు. అది చూసినటువంటి యూదులందరూ కూడా, యెరూషలేము నగర వాసులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించారు, ప్రొటెస్ట్ చేశారు, ధర్నాలు చేశారు. పిలాతు డౌన్ అని చెప్పని అరుస్తూ ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు వీధుల్లో, పొరవీధుల్లో. ఇది మొదటి కారణం. ఇది మరి రెండవ కారణం ఏంటంటే ప్రియబిడ్డలారా, సహోదరులారా, పిలాతు ఏం చేశాడంటే సీజర్ చక్రవర్తి యొక్క పెద్ద ఎత్తైన విగ్రహాన్ని యెరూషలేము నగరంలో ప్రతిష్ఠ చేశాడు యెరూషలేము నగరంలో. దానికి కూడా ఎంతో మంది యూదులు, యెరూషలేము నగర వాసులందరూ కూడా వ్యతిరేకించారు, పోరాటాలు చేశారు, నినాదాలు చేశారు, ధర్నాలు చేశారు. ఈ ధర్నాలు చేస్తున్నటువంటి సమయంలో, నినాదం చేస్తున్నటువంటి సమయంలో, ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ప్రొటెస్ట్ పిలాతు ఏం చేశాడంటే తన యొక్క సైనికులను సాధారణమైన బట్టల్లో పంపించి
వాళ్ళకి రహస్యంగా గన్నులు ఇప్పించి తుపాకులు ఇప్పించి ఆ దండా చేసే వాళ్ళలో ఆ ప్రొటెస్ట్ చేసే వాళ్ళలో కలిపేసి గల్లీ యూదుల్ని అమాయకుల్ని చంపించేశాడు ఈ పిలాతు. ఇంకా యూదుల కోపం తెచ్చి పెరిగిపోయింది. ఇంకా పగలవించుకున్నారు పిలాతు మీద. మరి మూడవ కారణం ఏంటంటే బిడ్డలారా, సహోదరులారా, పిలాతు పవిత్రమైనటువంటి యెరూషలేము దేవాలయపు ధనాగారం నుండి సంపద దోసేసుకున్నాడు. అక్రమంగా తీసుకెళ్ళిపోయాడు. అక్రమంగా అన్యాయంగా తీసుకెళ్ళిపోయాడు. దేవాలయంలో వచ్చేటువంటి సంపద, డబ్బులు, ధనాగారం నుంచి వచ్చిన డబ్బుల్ని దోసుకెళ్ళిపోతున్నాడు. ఇంకా కోపం పెరిగింది వాళ్ళిద్దరి మధ్యలో. పిలాతు మీద యూదులకు కోపం పెరిగింది. యూదులంటే పిలాతుకి పగ పెరిగిపోయింది. ఈ విధంగా ఈ మూడు కారణాల వల్ల పిలాతుకును యోధా మత పెద్దలకు ధర్మశాస్త్ర బోధకులకు పరిశీలకు ఒకరంటే ఒకరికి పడదపడిపెడతారా. యూదు ధర్మశాస్త్ర బోధకులు యేసుకు ముందు దానికి ఒక కారణం ఉంది. ఏంటో కారణం అంటే యేసుక్రీస్తు యెరూషలేము ప్రయాణంలో ఉన్నాడు. ఆయన జీసస్ ఈస్ ఆన్ హిస్ వే టు జెరూసలేం. ఆయన యెరూషలేముకి వెళ్తున్నాడు యేసుక్రీస్తు. మరి యెరూషలేముకి వెళ్ళేటువంటి క్రమంలో యేసు ప్రభు యెరూషలేముకి వెళ్ళి ఏమైనా కానీ పిలాతుకు వ్యతిరేకంగా ప్రసంగాలు చెప్తే, పిలాతుని ప్రశ్నిస్తే, పిలాతుని విమర్శిస్తే గనక అక్కడ యేసుక్రీస్తుకి పొలిటికల్ గా సమస్యలు ఎదురవచ్చు. యేసు ప్రభుని పొలిటికల్ గా పిలాతు అరెస్ట్ చేస్తాడు. అది మొదటిది. రెండోది ఏంటి, పిలాతును వదిలిపెట్టేసి యూదుల్ని విమర్శిస్తే గనక, యూదుల్ని దూషిస్తే గనక అప్పుడు రిలీజియస్ అరెస్ట్ అనేది ఆయన చేయొచ్చు. ఒక ప్రక్కనేమో పొలిటికల్ అరెస్టు, ఇంకో ప్రక్కనేమో రిలీజియస్ అరెస్టు. ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ పరిచయులు యోధామతానికి వ్యతిరేకంగా యేసుక్రీస్తు బోధిస్తున్నాడని చెప్పని యూదులే, మత నాయకులే, మత పెద్దలే ఆయన్ని అరెస్టు చేయొచ్చు. అనే విధముగా అరకత్తరులో పోకచెక్కలాగా యేసు ప్రభుని ఇబ్బంది పెట్టాలని, సమస్యలకి లాగాలని చెప్పని ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు కుట్ర పన్ని ఆయన ముందు ఈ సమస్యలు తీసుకొస్తూ ఉన్నారు. పిలాతు కొంతమంది గల్లీయ యూదుల్ని చంపించాడు కదా, మీ అభిప్రాయం ఏంటి అని అడుగుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు దీన్ని అవకాశంగా తీసుకుని ఒక చక్కని మాట అంటూ ఉన్నాడు. చదవండి. హృదయ పరివర్తనము చెందనిచో దానికి ముందు రోజులు కావండి. అందుకు యేసు అటులో చంపబడిన ఈ గలిలయ వాసుల కంటే తక్కిన గలిలయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుతున్నారు. ఇక్కడ యేసు స్పష్టం చేస్తాడు. ఏమంటున్నాడు? పిలాతు ఎవరినైతే ఏ గల్లీయ యూదులైతే చంపించాడో వాడు ఎక్కువ పాపాత్మని చెప్పి మీరు అనుకుంటున్నారా? బతుకున్నటువంటి మీకన్నా, బతుకున్నటువంటి గల్లీయ వాసుల కన్నా మీరు పుణ్యాత్మని చెప్పి అనుకుంటున్నారా? మీరు పాపాత్మలు కాదని చెప్పి మీరు అనుకుంటున్నారా? వాళ్ళే ఎక్కువ పాపం చేశారని, వాళ్ళే ఎక్కువ నాశనం చేయాలని చెప్పని మీరు అనుకుంటున్నారా? లేదు, మీరు కూడా నాశనమయ్యే రోజు వస్తుంది. హృదయ పరివర్తన చెందకపోతే, పశ్చాత్తాపడకపోతే, పాపక్షమాపణ కోరుకోకపోతే మీరు కూడా ఆ గల్లీయ వాసులాగానే చనిపోతారు, నాశనం అయిపోతారని చెప్పని యేసు ప్రభు ఆ సందర్భాన్ని, ఆ అవకాశాన్ని వాడుకుని చక్కని సందేశం ఇస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం ఒకటి ఉంది. ఏంటో పెడతారా సహోదరులారా? రెండో విషయం ఏంటి? సిలోయం బురుజు. దాని తర్వాత విషయమే సిలోయం బురుజు. ఆ సిలోయం బురుజు కింద పనిచేసేటువంటి కొంతమంది పనివారు, యోధా మతానికి ఇశ్రాయేలు దేశానికి చెందిన పనివాడు ఆ సిలోయం బురుజు కూడి 18 మంది చనిపోయారు. వారి చావుకి కారణం ఏదనుకుంటున్నారు వీళ్ళు? ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిచయులు ఏదనుకుంటారంటే వాళ్ళు చేసిన పాపాలకి ఫలితంగా వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళు ఎన్నో ఘోరమైన పాపాలు చేసి ఉండాలి, వాళ్ళు ఎన్నో ఘోరమైన తప్పులు చేసి ఉండాలి. దేవుడు వాళ్ళ మీద కోప్పడి వాళ్ళని శిక్షించాడు, వాళ్ళని చంపించాడు, వాళ్ళని శపించాడు అని చెప్పని మిగతా యూదులందరూ కూడా, యెరూషలేములో ఉన్నటువంటి యూదులందరూ కూడా ఆ పాపమే వాళ్ళని చంపింది అని పొరపాటుగా అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనం గమనించిన విషయం ఏంటంటే వారు చేసిన పాపాలే వారి మరణానికి దారి తీసేని చెప్పని వాళ్ళు అనుకుంటున్నారు. అది మాత్రం సరైనటువంటిది కాదు అని చెప్పని యేసు ప్రభు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నారు. మన జీవితంలో అనేకమైన కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి. ముందుకు వెళ్ళలేని పరిస్థితి, వెనక్కి రాలేని పరిస్థితి, ముందుకెళ్తేనేమో నిజ, వెనక్కి వస్తేనేమో దొయ్య, ఎత్తుగా పరిస్థితుల్లో ఉంటాం మనం అందరం కూడా. వీ ఫేస్ సో మెనీ ట్రాజడీస్, డిజాస్టర్స్ మన జీవితంలో.
ఈ ట్రాజడీస్ కి, ఈ డిసాస్టర్స్ కి, ఈ బాధలకి, కష్టాలకి దేవుడు కారణం కాదు. మన పాపాలు కూడా కారణం కాకపోవచ్చు. దేవుడు కారణం కాదు. మనం దేవుడిని కూడా నిందించకూడదు, మనం చేసిన పాపాలను కూడా నిందించకూడదు. మరి అలా అనుకుంటే కనుక ఈ లోకంలో పాత నిబంధన గ్రంథంలో కావచ్చు, నూతన నిబంధన గ్రంథంలో కావచ్చు, యోబు గారిని గమనించండి. యోబు ఆయన ఏం పాపం చేశారని చెప్పని ఆయనకంత శిక్ష. యోబు దగ్గరికి తన యొక్క ముగ్గురు స్నేహితులు వచ్చారు. ముగ్గురు స్నేహితులు వచ్చి నువ్వేదో పాపం చేసుకుంటారా, గతంలో నువ్వేదో పాపం చేసుకుంటారా, ఘోరమైన తప్పులు చేసుకుంటారా, ఆ పాపం క్షమించబడలా, ఆ పాపాన్ని దేవుడు గమనించి దేవుడు దాన్ని చూసి ఆ పాపానికి శిక్షగా నీకు ఈ దుస్థితిని ఇచ్చారు దేవుడు అని ముగ్గురు స్నేహితులు కూడా ఈ యోబుని విమర్శిస్తూ ఉన్నారు, తోలాడుతూ ఉన్నారు. ఈ యోబుని పాపం చేసావు, పాపం చేసావు, పాపం చేసావు, ఆ పాపం జ్ఞాపకం చేసుకో అని యోబుని పదే పదే గుచ్చి అడుగుతూ ఉన్నారు. కానీ వాస్తవానికి యోబు ఏ పాపం కూడా చేయలేదు. పాత నిబంధన గ్రంథంలో నీతిమంతులు చాలా మంది ఉన్నారు, ప్రవక్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ బాధలు పడ్డారు, వాళ్ళందరూ ఇబ్బందులు పడ్డారు, సమస్యలు ఎదుర్కొన్నారు. దేవుడి కోసం ఏడ్చారు, దుఃఖించారు, కన్నీరు గార్చారు. దే ఫేస్డ్ సో మెనీ ట్రాజడీస్ అండ్ డిసాస్టర్స్ ఇన్ ద మిషనరీ లైఫ్. దేవుడు సువార్త పరిచర్య జీవితంలో ఎన్నో బాధలు పడ్డారు, ఏడ్చారు, దుఃఖించారు, కన్నీరు గార్చారు. మరి వాళ్ళు ఏ పాపం చేశారని చెప్పని అటువంటి కన్నీరు గార్చాల్సి వచ్చింది వాళ్ళు, అటువంటి బాధపడాల్సి వచ్చింది వాళ్ళు. దేవుడి పేరు మీదుగా వాళ్ళని చంపేశారు కూడా కొంతమంది ప్రవర్తనని. అలాగే నూతన నిబంధన గ్రంథంలో కూడా అపోస్తలులు ఏ పాపం చేశారని చెప్పని వాళ్ళు మరణించారు, చంపబడ్డారు. వేదశాస్త్రులు ఏ పాపం చేశారని చెప్పని వాళ్ళు మరణించారు, వాళ్ళు చంపబడ్డారు క్రూరంగా. మన ప్రభువు యేసుక్రీస్తు కూడా ఆయన ఏ పాపం చేశాడని చెప్పని ఆయన క్రూరంగా చంపారు శిలువ మీద అని మనం ఆలోచిస్తే కనుక వీళ్ళు ఏ పాపం చేయలేదు. దేవుణ్ణి మనం నిందించకూడదు, మనం దేన్ని కూడా తప్పుపట్టకూడదు. అదేమంటున్నాడు యేసుక్రీస్తు, శిలోయం బురుజు కింద కూలి పని చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఆ బురుజు కూలి 10 మంది చనిపోయారు కదా. కాబట్టి మీరు వాళ్ళకంటే పునీతో వచ్చి పనుకున్నారు, మీరు వాళ్ళకంటే ఉత్తమం వచ్చి పనుకున్నారు, వాళ్ళకంటే మీరు నీతిమంతులు వచ్చి పనుకున్నారు. మీరు అలా అనుకోవద్దు. మీరు వాళ్ళకన్నా పాపాత్ములే. ఆల్ మెన్ ఆర్ సిన్నర్స్, ఆల్ ఆర్ సిన్నర్స్. ఈ ప్రపంచంలో జీవించే ప్రతి ఒక్కరు కూడా పాపాత్మురాలే. నీతిమంతుడు అనేవాడు ఎవరొకటి ప్రపంచంలో లేడు. మనం ఏం చేస్తామంటే ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఈజీగా వేరే వాళ్ళ పాపాలని తొందరగా గుర్తుపట్టేస్తాం. వాడు పాపాత్ములు, వీరు పాపాత్ములు అని చెప్పని అందరిని వేలు చూపించేస్తాం. వాళ్ళు ఆ పాపం చేశారు కాబట్టి వాళ్ళకి ఆ శిక్ష, వాళ్ళు ద్రోహం చేశారు కాబట్టి వాళ్ళకి మరణము. కాబట్టి వేరే వాళ్ళ పాపాలని, వేరే వాళ్ళ మరణాన్ని మనం వేలెత్తి చూపిస్తాం తప్ప మన పాపాలు మాత్రం మనం తొందరగా జ్ఞాపకం చేసుకోలేదు. మనం మాత్రం ఆత్మపరిశీలన చేసుకోం. మన యొక్క పాపాత్మము మనం మాత్రం అర్థం చేసుకోలేము. మనం ఆత్మపరిశీలన చేసుకో, మనం పాపక్షమాపణ కోరుకో. మనం దేవా నేను పాపాత్మురాల్ని నన్ను మన్నించుకోవా అని ఎప్పుడైనా కానీ బొమ్మ పాదుకొని ఏడ్చాము, మనము ఎడవలా దుఃఖించలా ప్రభుని. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చక్కనైనటువంటి ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మిక పాఠాలు మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు సువిశేషం ద్వారాగా. ప్రియబిడ్డలారా, సహోదరులారా, కాబట్టి ఇక్కడ సువిశేషంలోకి వస్తూ ఉన్నాం కదా. సువిశేషంలో ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఏంటది? అంజూరపు చెట్టు. ఏంటో విషయం? మరి అంజూరపు చెట్టు అనేది మనకు ఒక చక్కని గుణపాఠం నేర్పిస్తుంది. ఆధ్యాత్మిక సందేశాన్ని యేసుక్రీస్తు ఈ అంజూరపు చెట్టు ద్వారాగా మనకు అందించడానికి యేసు ప్రభు సిద్ధపడుతూ ఉన్నారు. అంజూరపు చెట్టు చదవండి ఒకసారి. లేవీకాండము 19వ అధ్యాయము, 19వ అధ్యాయము 23వ వచనము, 24వ వచనము, 27వ వచనం చదవండి. మీరు జాగ్రత్తగా వినండి ఈ వచనాన్ని. మీరు ఆ వాగ్దత్తపు దేశమున ప్రవేశించి అచట మేలైన ఫలవృక్షములను నాటినచు 3 ఏళ్ల పాటు వాని ఫలములను ఆరగించరాదు. అశుద్ధకరమైన భావింపుడు, అశుద్ధకరమైన ఫలములను మీరు భావించండి, వాటిని మీరు కనబాకండి. కనుక 3 ఏళ్ల వరకు వాణిని భుజింపవలదు. 4వ ఏడు కాచినటువంటి పండ్లన్నీ దేవుడికి చెందినవని గుర్తుపెట్టుకోండి. మీరు
స్తుతింపుడు. గమనించండి, ఒక చెట్టు నాటిన తర్వాత అది కాయ కాసేటువంటి సమయానికి వచ్చినప్పుడు కాయలు కాయటం మొదలుపెట్టిన తర్వాత 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఆ 3 సంవత్సరాలు కాసినటువంటి కాయల్ని మీరు భుజించరాదు, అశుద్ధము, అపవిత్రము అని మీరు భావించండి. మీరు పాలస్తీనా దేశానికి వెళ్ళినప్పుడు, పాలు తేనె ప్రవహించిన దేశానికి మీరు వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్త, మీరు నాటిన ప్రతి చెట్టు కూడా కాయలు కాసుద్ది. కాయలు కాయటం మొదలుపెట్టిన తర్వాత 3 సంవత్సరాల కాయల్ని మీరు వదిలిపెట్టేయండి. 4వ సంవత్సరం కూడా కాయలు కాసుద్ది ఆ చెట్టు. ఆ 4వ సంవత్సరాల కాయల్ని మీరు తీసుకొచ్చి దేవునికి కానుకగా సమర్పించండి. అవి దేవునికి చెందిన కాయల్లాగా మీరు గుర్తుంచుకోండి. ఆఫర్ దోస్ ఫ్రూట్స్ టు యావే, భగవంతుడికి మీరు సమర్పించండి. మరి 5వ సంవత్సరం ఏంటంటే 5వ సంవత్సరం కూడా చెట్టు కాయలు కాస్తుంది. ఆ 5వ సంవత్సరం కాసిన కాయల్ని మీరు హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, కృతజ్ఞతగా ఈ 5వ సంవత్సరం కాసిన కాయల్ని మీరు భుజించవచ్చు అని చెప్పని యావే దేవుడు మోషే ప్రవక్త ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలను ఈ చక్కని గుణపాఠం నేర్పిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, కాబట్టి ఈ అంజూరపు చెట్టు నుంచి మనం ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలని చెప్పని యేసుక్రీస్తు మనకు చక్కగా బోధిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి ఆ సువార్త ప్రబోధమే మనకు కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ సువిశేషం మనం చూస్తూ ఉన్నాం కదా. చదవండి అంజూరపు చెట్టు గురించి. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పాను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాడు. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచాను, కానీ అతడికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వస్తున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. ఆగండి, అక్కడ ఇక్కడ యేసుప్రభు చెప్పే ప్రశ్న ఇదే, సమాధానం ఇదే. ఆధ్యాత్మిక సందేశాన్ని యేసుక్రీస్తు ఈ అంజూరపు చెట్టు ద్వారాగా మనకు అందించడానికి యేసుప్రభు సిద్ధపడుతూ ఉన్నారు. అంజూరపు చెట్టు చదవండి ఒకసారి. లేవీకాండము 19వ అధ్యాయము, 19వ అధ్యాయము 23వ వచనము, 24వ వచనము, 27వ వచనం చదవండి. మీరు జాగ్రత్తగా వినండి ఈ వచనాన్ని. మీరు ఆ వాగ్దత్తపు దేశమున ప్రవేశించి అచట మేలైన ఫలవృక్షములను నాటినచో 3 ఏళ్ల పాటు వాని ఫలములను ఆరగించరాదు. అశుద్ధకరమైన భావింపుడు, అశుద్ధకరమైన ఫలములను మీరు భావించండి, వాటిని మీరు కనబాకండి. కనుక 3 ఏళ్ల వరకు వాణిని భుజింపవలదు. 4వ ఏడు కాచినటువంటి పండ్లన్నీ దేవునికి చెందినవని గుర్తుపెట్టుకోండి. మీరు గమనించండి, ఒక చెట్టు నాటిన తర్వాత అది కాయ కాసేటువంటి సమయానికి వచ్చినప్పుడు కాయలు కాయటం మొదలుపెట్టిన తర్వాత 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, ఆ 3 సంవత్సరాలు కాసినటువంటి కాయల్ని మీరు భుజించరాదు, అశుద్ధము, అపవిత్రము అని మీరు భావించండి. మీరు పాలస్తీనా దేశానికి వెళ్ళినప్పుడు, పాలు తేనె ప్రవహించిన దేశానికి మీరు వెళ్ళినప్పుడు మీరు జాగ్రత్త, మీరు నాటిన ప్రతి చెట్టు కూడా కాయలు కాసుద్ది. కాయలు కాయటం మొదలుపెట్టిన తర్వాత 3 సంవత్సరాల కాయల్ని మీరు వదిలిపెట్టేయండి. 4వ సంవత్సరం కూడా కాయలు కాసుద్ది ఆ చెట్టు. ఆ 4వ సంవత్సరాల కాయల్ని మీరు తీసుకొచ్చి దేవునికి కానుకగా సమర్పించండి. అవి దేవునికి చెందిన కాయల్లాగా మీరు గుర్తుంచుకోండి. ఆఫర్ దోస్ ఫ్రూట్స్ టు యావే, భగవంతుడికి మీరు సమర్పించండి. మరి 5వ సంవత్సరం ఏంటంటే 5వ సంవత్సరం కూడా చెట్టు కాయలు కాస్తుంది. ఆ 5వ సంవత్సరం కాసిన కాయల్ని మీరు హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా, కృతజ్ఞతగా ఈ 5వ సంవత్సరం కాసిన కాయల్ని మీరు భుజించవచ్చు అని చెప్పని యావే దేవుడు మోషే ప్రవక్త ద్వారాగా ఇశ్రాయేలు ప్రజలను ఈ చక్కని గుణపాఠం నేర్పిస్తున్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరా, కాబట్టి ఈ అంజూరపు చెట్టు నుంచి మనం ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు, గుణపాఠాలు నేర్చుకోవాలని చెప్పని యేసుక్రీస్తు మనకు చక్కగా బోధిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినటువంటి ఆ సువార్త ప్రబోధమే మనకు కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఇక్కడ
సువిశేషం మనం చూస్తూ ఉన్నాం కదా. చదవండి అంజూరపు చెట్టు గురించి. పిమ్మట యేసు ఈ ఉపమానమును చెప్పాను. ఒకడు తన ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటించాడు. అతడు ఆ చెట్టు పండ్ల కొరకు చూచాను, కానీ అతనికి ఏమీ దొరకలేదు. అప్పుడు అతడు తోటమాలితో, ఇదిగో నేను 3 ఏళ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్ల కొరకు వస్తున్నాను, కానీ నాకు ఏమీ దొరకలేదు. ఆగండి అక్కడ. ఇక్కడ యేసుప్రభువు చెప్పే ప్రశ్న ఇదే, సమాధానం ఇదే. తన యొక్క ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటాడు. అది కాయలు కాయటకి సమయం దగ్గర పడింది. కాయలు కాసే సమయం దగ్గర పడింది. కాయలు కాసే సమయం దగ్గర పడిన తర్వాత 3 సంవత్సరాలు కాయలు కాయాలి. వేదిక ప్రకారంగా 3 సంవత్సరాలు కాసిన కాయల్ని ఊడిపెట్టేయాల. 4వ సంవత్సరం కాసిన కాయల్ని దేవుడికి కానుక ఇవ్వాల. 5వ సంవత్సరం కాసిన కాయల్ని నువ్వు ఆరగించవచ్చు. గమనించండి. ఇక్కడ ఈ రైతు ఏం చేస్తున్నాడు, ఈ ఓనర్ ఏం చేస్తున్నాడు, యజమాని 3 సంవత్సరాలు వెయిట్ చేశాడు కాయల కోసం. అంటే అర్థం ఏంటి అంటే 7 సంవత్సరాలు బట్టి ఎదురు చూస్తూ ఉన్నాడు కాయల కోసం. అనగా అది 3 సంవత్సరాలు కాసే కాయలు ప్లస్ దేవుడికి అర్పించేటువంటి ఆ 4వ సంవత్సరం కాసే కాయలు, ఈ 4 సంవత్సరాలు ప్లస్ ఈ యజమానుడు ఎదుర్కొనేటటువంటి 3 సంవత్సరాలు, ఈ 4 ఈ ప్లస్ 3 7 సంవత్సరాలు బట్టి ఈ యజమానుడు, ఈ ద్రాక్ష తోట యజమాని ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ ఫలితం మాత్రం లేదు. ఇక్కడ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ద్రాక్ష తోట అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు జాతి, దేవుని యొక్క ఎన్నిక జాతి, దేవుని యొక్క పవిత్రమైన జాతి. అది యోధా జాతి. అది ఆ యోధా జాతి పవిత్రమైనటువంటి పవిత్రమైనటువంటి ద్రాక్ష తోట. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఈ అంజూరపు చెట్టు, ఈ ద్రాక్ష తోట 2 అర్థాలు ఇస్తున్నాం మనకి. ఏంటో 2 అర్థాలు అంటే, ఒక అర్థమేమో వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి అర్థము, రెండో అర్థమేమో జాతి పరంగా ఇచ్చేటువంటి అర్థం. అది వ్యక్తిగతంగా మనకి ఒక గుణపాఠం నేర్పిస్తుంది, జాతి పరంగా మనకందరికీ ఒక గుణపాఠాన్ని నేర్పిస్తుంది సంఘపరంగా. ఏమిటంటే చదవండి ఒకసారి మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. తమ వద్ద బాప్తిస్మం పొందుటకు పరిసయ్యులు, సద్దుకయ్యులు అనేకులు వచ్చుడు చూసి యోహాను వారితో, ఓ సర్ప సంతానమా, రానున్న కోపాగ్ని నుండి పారిపోమ్మని మిమ్మల్ని హెచ్చరించినది ఎవరు? మీరిక హృదయ పరివర్తనమునకు తగిన పనులు చేయుడు. అబ్రహాము మా తండ్రి మీరు అని గర్వింపకుడు. దేవుడు ఈ రాళ్ళ నుండి సైతము అబ్రహామునకు సంతానములు కలుగజేయగలడు. వృక్షములు ఇక్కడ జాగ్రత్తగా, వృక్షములను వేళ్లతో సహా నరికివేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది. వృక్షములను నరికివేయటానికి గొడ్డలి సిద్ధముగా ఉన్నది. ఆ గొడ్డలి ఎవరి చేతిలో ఉంది? రాబోయేటువంటి రక్షకుడి చేతిలో ఉంది, మెస్సయ్య చేతిలో ఉంది, దేవుడి కుమారుడి చేతిలో ఉంది. ఒక చేతిలో గొడ్డలి ఉంది, ఇంకొక చేతిలో చాట ఉంది. పండినటువంటి పంట గోధుమ గింజల్ని తూర్పారబట్టడానికి ఒక చేతితో చేట, ఇంకొక చేతితో గొడ్డలి తీసుకుని వస్తూ ఉన్నాడు ఈ లోకానికి. ఫలించిన ప్రతి చెట్టును కూడా నరికివేయటానికి. ప్రియబిడ్డలారా, సహోదరులారా, ఇక్కడ మనం గమనించే విషయం ఏంటంటే, ప్రియబిడ్డలారా ఏమంటున్నాడు ఇక్కడ అంజూరపు చెట్టు గురించి మాట్లాడుతూనే, అంజూరపు చెట్టులాగా మీరు కూడా ఫలించినటువంటి వ్యక్తులుగా ఉండబాకండి. మీరు ఫలించాలి, మీరు ఫలవంతం చెందాలి, మీరు ఫలాలు కాయాలి. ద్రాక్ష తోట కూడా ఫలాలు కాయాలి. ద్రాక్ష తోట అంటే యూదుల రాజ్యము, యూదుల జాతి, యోధా మతము, ఇశ్రాయేలు జాతి. చదవండి ఒకసారి యెషయా తీసుకోండి. ఒకసారి యెషయా గ్రంథంలో 5వ అధ్యాయములో 1వ వచనం నుంచి 7వ వచనం వరకు చదవండి. ఇది యెషయా ప్రవక్త తన స్నేహితుడైనటువంటి యావే ప్రభు కోసం పాడినటువంటి ద్రాక్ష తోట పాట. దీని సారాంశం ఏంటంటే,
దీని సారాంశం ఏంటంటే ఈజిప్ట్ నుంచి తన మిత్రుడు ఒక మేలైనటువంటి ద్రాక్ష తీగ, ద్రాక్ష మొక్క తీసుకొచ్చి ఎత్తైన కొండ మీద నాటాడు. ఆ ద్రాక్ష మొక్క మేలు రకమైన ద్రాక్ష మొక్క, ద్రాక్ష తోట చక్కగా పెరిగింది, ఏపుగా పెరిగింది. చుట్టూ కంచె వేయించాడు దేవుడు, గానుగ తొలగించాడు. చక్కగా ఆ తోట కావలసినవన్నీ కూడా చేసి పెట్టాడు యావే దేవుడు, నా స్నేహితుడు. కానీ పంట పండేటువంటి సమయానికి పొల్లని ద్రాక్షకాయలు కాశాయి. పొల్లని ద్రాక్షకాయలు కాశాయి. ఆ ద్రాక్ష తోటకి నా స్నేహితుడు, నా మిత్రుడు, నా యజమాని, నా దేవుడు ఏ లోటు చేయలా. ఈ ద్రాక్ష తోట అంటే ఈ కొండ మీద కట్టబడినటువంటి పట్టణం ఏంటంటే ఈ ఋషులేమి నగరమే. పొల్లని కాయలు కాస్తుంది, తినలేనటువంటి కాయలు కాస్తుంది, కుక్కమూతి కాయలు కాస్తుంది, వంకర టెంకర కాయలు కాస్తుంది, చేదైన కాయలు కాస్తుంది. కాయలు రుచికరంగా లేవు, ఫలాలు రుచికరంగా లేవు దేవుడికి. కాబట్టి అక్కడ యెషయా ప్రవక్త 5వ అధ్యాయంలో 1-7 వరకు పాడినటువంటి ద్రాక్ష తోట పాట ఇశ్రాయేలు జాతి గురించి ప్రవక్త పాడుతూ ఉన్నాడు. బిడ్డలారా, సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ అంజూరపు చెట్టు అంటే ఏంటి? వ్యక్తిగతంగా మనందరూ కూడా సూచిస్తూ ఉంది, పర్సనల్ గా మనకందరికీ హెచ్చరిక చేస్తూ ఉంది. అక్కడ ఆ ద్రాక్ష తోట పండలేదు, ఇక్కడ ఈ అంజూరపు చెట్టు పండలేదు. వ్యక్తిగతంగా మనం పంటనివ్వటం లేదు, సంఘపరంగా సంఘంతో కూడా పంటనివ్వటం లేదు. దేవుడు మనల్ని అభిషేకించారు, పవిత్రపరిచారు. జ్ఞాన స్నానంలో, పాప సంకీర్తనలో, దివ్య సంస్కారాల్లో, జ్ఞాన విభాగంలో, అవస్థాభ్యంగంలో, గురుపట్టాభిషేకంలో, భద్రమైన అభ్యంగంలో, ఈ దివ్యమైనటువంటి సంస్కారాల ద్వారా దేవుడు మనందరినీ కూడా అభిషేకిస్తూ ఉన్నాడు. తన కుటుంబంలో సభ్యులుగా చేసుకుంటూ ఉన్నాడు. తన యొక్క కృపావరణ మనకు అందిస్తూ ఉన్నాడు. కానీ మనం మాత్రం పాపంలోనే ఉండిపోతున్నాం. దేవుడిని బాధపెడుతూ ఉన్నాం, ఫలాన్ని ఇవ్వలేకపోతున్నాం, ఫలవంతం ఇవ్వలేకపోతున్నాం, పచ్చగా కళకళలాడలేకపోతున్నాం. కాబట్టి మనం ఫలించాలా, మన ఫలాన్ని భగవంతుడు స్వీకరించాలా. అదే విషయాన్ని ఇక్కడ భగవంతుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, సహోదర సహోదరులారా, దీన్ని మనం ఇంకొక విషయానికి అన్వయిస్తే గనక, ఇశ్రాయేలు జాతికి అన్వయిస్తే గనక, ఈ అంజూరపు చెట్టుని ఆ రైతు, ఆ ఓనర్, ఆ యజమాని ఏ విధంగా 7 సంవత్సరాలు ఎదురు చూశాడో, ఈ అంజూరపు చెట్టుని ఇశ్రాయేలు జాతి కోసం మనం అన్వయిస్తే గనక ఒక భయంకరమైన సత్యం ఒకటి బయటపడుతుంది. ఏమిటంటే యావే దేవుడు కూడా, భగవంతుడు కూడా ఆ రైతు ఎదురు చూసినట్లుగా 3 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఆ యజమాని ఎదురు చూస్తున్నట్లుగా అంజూరపు చెట్టు నుంచి ఫలాల్ని యావే దేవుడు కూడా 3 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు మారతారేమనని, అభిషక్తులు మారతారేమనని, ఎన్నిక చేయబడిన జాతి మారదేమనని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానం మారుమనసు పొందుతారని. ఏ 3 సంవత్సరాలు అవి? యేసుక్రీస్తు తన యొక్క బహిరంగ పబ్లిక్ మిషనరీ జీవితంలో, సువార్త ప్రచార జీవితంలో యేసుక్రీస్తు 3 సంవత్సరాలు నిమగ్నమై ఉన్నాడు. ఆయన ఆ 3 సంవత్సరాలు కూడా దేవుని సువార్తను ప్రకటించాడు, దేవుని రాజ్యం గురించి ప్రకటించారు, దేవుని యొక్క మనస్తత్వం గురించి ప్రకటించారు. దేవుని ప్రేమ ఎంత ఘనమైనదో, ఎంత లోతైనదో, ఎంత విశిష్టమైనదో, ఎంత పవిత్రమైనదో, ఎంత అనంతమైనదో, దేవుని ప్రేమను గురించి, దేవుని కృపల గురించి, క్షమాపణ గురించి యేసుక్రీస్తు ఎంతగానో ప్రకటించాడు. మారుమనసు పొందండి, పశ్చాత్తాపడండి, హృదయపూర్వకత చెందండి, సువార్త విశ్వసించండి నా యేసుక్రీస్తు ఎంతగానో మొరపెట్టుకున్నాడు ఇశ్రాయేలు ప్రజలను చూసి, యెరూషలేము నగరవాసులను చూసి. కానీ ఆ 3 సంవత్సరాల్లో ఇశ్రాయేలు ప్రజలు మారు మనసు పొందల, పశ్చాత్తాపడల, దేవుని క్షమాపణ అడగకుండా చేసిందేంటి? తన కుమారుడు యేసు ప్రభువుని అందరి చేతుల్లో పెట్టి, హేరోదు మహారాజు చేతిలో పెట్టి, పిలాతు చేతుల్లో పెట్టి, అన్యాయానికి లోనై, అక్రమానికి లోనై, దౌర్జన్యంగా యేసు ప్రభుని శిలువ మీద కొట్టి చంపించారు ఈ యూదులు, ధర్మశాస్త్ర బోధకులు. అబ్రాహాము జాతి, అబ్రాహాము సంతానము, యేసు ప్రభుని యొక్క సొంత బిడ్డలు, యేసు ప్రభుని యొక్క జాతి, యేసు ప్రభుని యొక్క వర్గము, యేసు ప్రభుని యొక్క ఎన్నిక చేయబడిన సంతానము, పవిత్రమైన జనము. ఈ ఉపమానం, ద్రాక్ష తోట ఉపమానంలో, అంజూరపు చెట్టు ఉపమానంలో యజమాని ఏ విధంగా అయితే 3 సంవత్సరాలు ఎదురు చూశాడో, యావే ప్రభు కూడా 3 సంవత్సరాలు ఎదురు చూశాడు, 30 సంవత్సరాలు ఎదురు చూశాడు. యేసు ప్రభు యొక్క సువార్త జీవితంలో 3 సంవత్సరాలు, యేసు ప్రభు పెరిగినటువంటి సంవత్సరాలు 30 సంవత్సరాలు, ఈ 30 సంవత్సరాలు ప్లస్ 3 సంవత్సరాలు 33 సంవత్సరాలు. మళ్ళీ యేసుక్రీస్తు, మళ్ళీ యావే దేవుడు 40 సంవత్సరాలు ఎదురు చూశాడు, 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. అంజూరపు చెట్టు గురించి యజమానుడు ఏ విధంగా అయితే 7 సంవత్సరాలు ఎదురు చూశాడో, 70 సంవత్సరాలు అయింది ఇక్కడ విషయంలో.
అంటే 30 సంవత్సరాలేమో యేసు ప్రభు పెరిగారు ఇంటి దగ్గర, 3 సంవత్సరాలేమో సువార్త సేవ జీవితం కోసం యావే దేవుడు 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. అంటే 33 ప్లస్ 40 73 సంవత్సరాలు. అనగా అర్థం ఏంటి? 70 నుంచి 73 సంవత్సరం ఈ మధ్య కాలంలోనే రోమీయులు యెరూషలేము దేశం మీద దండయాత్ర చేసి యేసు మరణించి పునరుత్థానమై మోక్షరాగమై వెళ్ళిపోయిన తర్వాత AD 71 నుంచి AD 73 వరకు ఈ మధ్య కాలంలో రోమీలు తన సైన్యంతో వచ్చేసి యెరూషలేము నగరాన్ని, యోధా రాజ్యాన్ని, యెరూషలేము రాజ్యాన్ని, అలాగే ఇశ్రాయేలు దేశాన్ని, అలాగే యెరూషలేము దేవాలయాన్ని నేలమట్ట చేసేశారు, తగలబెట్టేశారు. బిడ్డలారా, సహోదరి సోదరులారా, ఎదురు చూశాడు యావే దేవుడు. యజమానుడు ఏ విధంగా 7 సంవత్సరాలు ఎదురు చూశారో యావే దేవుడు కూడా 70 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఇశ్రాయేలు ప్రజలు మారతారేమోనని మారలా. సువిశేషుడు ఏ విధంగా అయితే ఏ విధంగా అయితే యజమానుడు తోటమాలని కట్ చేసి నరికేసి దీని స్థానంలో వేరే చెట్టుని నాటుకోవచ్చు అని చెప్పి అన్నాడు, అలాగే ఇది ఫలించలేదు. అంజూరపు చెట్టు ఫలించలేదు, ఇశ్రాయేలు ప్రజలు ఫలించలేదు, వ్యక్తిగతంగా ఫలించలేదు, జాతిపరంగా ఫలించలేదు, సంఘపరంగా ఫలించలేదు, వ్యక్తిగతంగా మనం కూడా ఫలించలేదు. కాబట్టి ప్రియబిడ్డలారా, సహోదర సోదరులారా, ఇశ్రాయేలు దేశాన్ని, ఇశ్రాయేలు జాతిని మొత్తాన్ని కూడా నరికేశాడు యావే దేవుడు. అదే కత్తి యేసు ప్రభు చేతిలో ఉంది. ఆ కత్తితోనే ఇశ్రాయేలు జాతి చెట్టుని నరికేశాడు యావే దేవుడు. ప్రియబిడ్డలారా, సహోదరి సహోదరులారా, అంజూరపు చెట్టు నరికినట్టుగా ఆ అంజూరపు చెట్టే ఇశ్రాయేలు దేశము, ఆ అంజూరపు చెట్టే వ్యక్తిగతమైన ఇశ్రాయేలు ప్రజలు, ఆ అంజూరపు చెట్టే ఆ ద్రాక్ష తోటే మన సంఘాలు, ఆ ద్రాక్ష తోటే ఆ అంజూరపు చెట్టే వ్యక్తిగతమైన మనం అందరం కూడా. కాబట్టి మనం మారాలా, మనం మారు మనసు పొందాలా, మనం పరిశుద్ధతను పొందాలా. కాబట్టి ఇటువంటి పరిశుద్ధత, ఇటువంటి పవిత్రత మనకందరికి రావాలి. యేసు ప్రభువు 33 సంవత్సరాల నుంచి 73వ సంవత్సరం వరకు 40 సంవత్సరాల ఉంది గ్యాప్. అక్కడ ఈ 40 సంవత్సరాల ఈ గ్యాప్ లో ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, ఎంతో మంది, కొన్ని వేల మంది, లక్షల మంది అపోస్తలులు వేరసాక్షి మరణం పొందారు, ప్రథమ క్రైస్తవులు వేరసాక్షి మరణం పొందారు, యేసు ప్రభు నమ్ముకుని విశ్వాసం వేరసాక్షి మరణం పొందారు, క్రూరంగా శిక్షణ అనుభవించారు, సంతోషంగా చనిపోయారు యేసు ప్రభు కోసం. వాళ్ళు ఎందుకు అంత సంతోషంగా మరణిస్తున్నారు? క్రీస్తు కోసం ఎందుకు అంత సంతోషంగా, వాలంటీర్గా, స్వచ్ఛందంగా మరణిస్తున్నారు? పాపువారిని మరణించారు వేరసాక్షులుగా, పునీతులు మరణించారు వేరసాక్షులుగా, గురువులు మరణించారు వేరసాక్షులుగా, ఎంతో మంది మరణించారు ఈ 40 సంవత్సరాలు. వాళ్ళ మరణం చూశానే కానీ, వాళ్ళ సాక్షిపోతున్న జీవితం చూశానే కానీ, వాళ్ళ సాక్షి వచ్చేటువంటి జీవితాన్ని చూశానే కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం మారలా. దేవుడి 40 సంవత్సరాలు కూడా ఎదురు చూశాడు. ఈ 3 సంవత్సరాలు ఎదురు చూశాడు, 40 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఈ 40 సంవత్సరాల్లో కొన్ని వేల మంది, లక్షల మంది సాక్ష్యం ఇచ్చారు, క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, క్రీస్తు భగవంతుడు నిజమైనటువంటి దేవుడు కుమారుడు, ఆయనే మెస్సయ్య, ఆయనే క్రీస్తు, ఆయనే ఇమ్మానుయేలు దేవుడు అని మొత్తుకున్నారు అందరూ కూడా. వాళ్ళ వేదసాక్షి మరణం చూసేనే కానీ వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు, యూదులు, ధర్మశాస్త్ర బోధకులు మారు మనసు పొందలా, పశ్చాత్తాపడలా. అందుకని యావే దేవుడు AD 71 నుండి AD 73 సంవత్సరం ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశాన్ని, యెరూషలేము నగరాన్ని, యెరూషలేము దేవాలయాన్ని నేలమట్ట చేసేశాడు. ఆ అంజూరపు చెట్టుని, ఆ ద్రాక్ష తోటని మొదలకి నరికేసేసాడు. ప్రియబిడ్డలారా, సహోదరి సోదరులారా, కాబట్టి ఈనాటి మొదటి పట్టణం ద్వారాగా, రెండో పట్టణం ద్వారాగా, సువిశేషం ద్వారాగా మనం వినేదంటే మనం మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, పాపక్షమాపణ కోరుకోవాలి, మెతనోయా, రెన్యూల్ ఆఫ్ ద స్పిరిట్, రెన్యూల్ ఆఫ్ ద హార్ట్, రెన్యూల్ ఆఫ్ ద మనస్సు, ఇవన్నీ కూడా మన నూతనీకరించుకొని దేవునికి మనం ఫలాలు కాయాలి, ఆత్మీయమైన ఫలాలు కాయాలి, పవిత్రాత్మ జ్ఞానవరాలైనటువంటి ఫలాలు కాయాలి. ద ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ద గ్రేసెస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం కాస్తూ ఉండాలా. ప్రేమ, జాలి, దయ, కనికరము, క్షమాపణ, భయభక్తులు, జ్ఞానము, వివేకము, వినమ్రత, విధేయత, ఇవన్నీ కూడా పవిత్రాత్మ జ్ఞానవరాలు, పవిత్రాత్మ ఫలాలు, ఇవన్నీ కూడా మనం పొందుకుంటూ మన దైనందిన జీవితంలో భగవంతుడికి, ప్రభా నేను ఎదుగుతున్నాను, ప్రభా నేను ఫలిస్తున్నాను, ఇదిగో ప్రభా నా ఫలం ఇదే, ఇదిగో ప్రభా ఈరోజు నా చిగురు ఇదే, నేను ఫలిస్తున్నాను, మారుమనసు పొందుతున్నాను, పశ్చాత్తపడుతున్నాను, కన్నీరు కారుస్తున్నాను చెప్పని మన కన్నీటిని, మన క్షమాపణని యావే ప్రభు ముందు బహిర్గతం చేయాలి. అప్పుడు దేవుడు సంతోషిస్తాడు, దేవుడు ఆనందపడతాడు. ఇంకా 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 మనం ఎదిగేలాగా దేవుడు దీవిస్తాడు, ప్రయోజనకరంగా దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని, మన కుటుంబాలని, మన సంఘాలని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదే మన ఆశ, అదే మన కోరిక, అదే మన విశ్వాసము. కళ్ళ మచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిగా సర్వేశ్వర,
దయగల మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రాలు మా తండ్రి. ఈ తపస్కాలంలో 3వ ఆదివారాన్ని మేము కొనియాడుతూ ఉన్నాం. మమ్మల్ని దీవించండి, మేము ఆశీర్వదించండి. దేవా, ఈ రోజు ఈ ఆదివారం రోజున మాకు ఇచ్చేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభువా, మారు మనసు పొందాలని, పశ్చాత్తాపడాలని, మీ తట్టు తిరగాలని, పాపక్షమాపణ కోరుకోవాలని మీరు ప్రభువా ఆశిస్తున్నారు, మా నుంచి ఎదురు చూస్తున్నారు. ప్రభువా, మమ్మల్ని దీవించండి, మేము ఆశీర్వదించండి. మీ అంతమైన ప్రేమ, మీ అంతమైన కృప, మీ అంతమైన జాలి, కరుణ, దయ దేవా ఎల్లప్పుడూ కూడా మేము పొందుకుంటూ ఆ కృపకు పాత్రమే విధంగా దీవించి ఆశీర్వదించండి. మా దైనందిన జీవితంలో వ్యక్తిగతంగా అలాగే సంఘపరంగా ప్రభువా నేను ఎదగాలి, పెరగాలి, ప్రయోజనం అవ్వాలి, ఫలించాలి, మా జీవితం ఫలించాలి ప్రభువా. ఆ ఫలములు మీకోసం అర్పించాలి ప్రభువా. ఆ ఫలములు చూసి మీరు సంతోషపడాలి నా తండ్రి. ఇంకా ఎక్కువగా మేము ఫలించడముగా మమ్మల్ని దీవిస్తారు ప్రభు మీరు. కాబట్టి అటువంటి ఫలవంతమైన జీవితాన్ని మాకు దయచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్.